ఏంట్రా బాబు కవర్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? అవునండి, పీతల కర్రీ ఈరోజు చేద్దామని అనుకుని అమ్మ అయితే పీతలు తీసుకొచ్చింది. ఎవరైనా సండే పూట చికెనో మటనో తింటారు, లేకపోతే ఫిష్ తింటారు. పీతలు కూడా తింటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మేమైతే ఎప్పుడు సండే చికెనే తింటాం, లేకపోతే మటన్ తింటాం. కానీ ఫిష్ ఫుడ్ అనేది ఎప్పుడు మేము సండే అంతగా ప్రిఫర్ చేయం. మీకు ఈ పీతలో ఉండే ఎల్లో కలర్ మెటీరియల్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఎప్పుడులానే కాకుండా ఈ రోజు చికెన్ మటన్ కాకుండా పీతలను అయితే అమ్మ తీసుకొచ్చి వండుదామంది. నేను సరే అన్నా. కాకపోతే మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే మధ్యాహ్నం పీతల్ని వండుకోలేదు. చేసేదేం లేక పీతల్ని అయితే మంచిగా 3 సార్లు మంచినీటితో కడుక్కొని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసింది మా అమ్మ. ఈవినింగ్ మంచిగా కర్రీ ప్రిపేర్ చేసుకుని తిందామని. చిన్న పీతల్ని ఎప్పుడైనా చూసారా? చూస్తే గనుక కామెంట్ చేయండి. మమ్మీ అయితే ఈ రోజు పీతల్ని కేజీ లెక్కలో అయితే తీసుకొచ్చింది. మీ ఊర్లో పీతల్ని కేజీల లెక్క అమ్ముతారా, లేకపోతే డజన్ లెక్క అమ్ముతారో కూడా కామెంట్ చేయండి. మేము చేసే పీతల కర్రీలో మేము ఎక్కువగా కొబ్బరి కూర వేసి అయితే పీతల కర్రీ చేస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా కొబ్బరి కూర వేసి పీతల కర్రీ ఎప్పుడైనా తిన్నారా? మన వీడియోస్ ని చాలా వరకు చాలా మంచిగా చూస్తున్నారు. రెగ్యులర్ గా అప్లోడ్ చేయనప్పటికీ చాలా వరకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ ని అంతమంది ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసే లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ వల్లే మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ చేయడం జరుగుతుంది. అస్సలు మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.